ఏపీ కేబినెట్ సమావేశం ముగిసింది. పలు కీలక అంశాలపై చర్చించారు. కష్టపడి 16,000 టీచర్ పోస్టులు భర్తీ చేస్తే జగన్ డీఎస్సీపై రాద్ధాంతం చేస్తున్నారని సీఎం చంద్రబాబు తెలిపారు. ప్రజలను అయోమయానికి గురి చేయాలని చూస్తున్నారన్నారు. గట్టిగా తిప్పికొడితే ఇప్పుడు తోకముడిచారన్నారు. మొన్న జగన్ రాజధానిలో కొంతమంది రైతులను పోగేసుకుని కూర్చున్నారని అన్నారు. అటు మొన్న జగన్ దగ్గరకు వెళ్లిన అశోక్ అనే రైతు నిన్న నేలపాడులో భూమిని ల్యాండ్ పూలింగ్ కి ఇచ్చాడని మంత్రి నారాయణ సీఎంకు తెలిపారు. రైతులను జగన్ గందరగోళానికి నెట్టాలని చూస్తున్నారని సీఎం చంద్రబాబు మండిపడ్డారు. జగన్ మనస్తత్వాన్ని రాజధాని రైతులు అర్థం చేసుకున్నారని తెలిపారు. ఏపీ కేబినెట్ సమావేశం ముగిసింది. పలు కీలక అంశాలపై చర్చించారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు అందించేందుకు మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు సిద్ధంగా ఉన్నారు. రామారావు. శంకరి, ఏపీ కేబినెట్ సమావేశం ముగిసింది. కేబినెట్ సమావేశంలో ఎజెండా అయిపోయిన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంత్రులతో విడిగా మాట్లాడారు. ప్రధానంగా ఆయన 3 అంశాలపై మంత్రులతో మాట్లాడటంతో పాటు తన అంతరంగాన్ని కూడా మంత్రులకు తెలియజేశారు. రేపు జూన్ 12వ తేదీతో 2 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా ఈరోజు 2024 జూన్ 4వ తేదీన ఫలితాలు వచ్చాయి. 12వ తేదీన మనం ప్రమాణ స్వీకారం చేశాం. ఈ నెల 24వ తేదీలోపు మంత్రులందరూ కూడా ప్రజల్లోకి వెళ్ళి తమ శాఖ సాధించిన విజయాలు ఏంటి, 2 సంవత్సరాల్లో భవిష్యత్తులో ఏం చేపట్టబోతున్నాం, గతంలో శ్వేతపత్రాలు విడుదల చేశాం 2019 నుంచి 2024 వరకు జరిగిన విధ్వంసంపై, 2024 తర్వాత మనం ఏం చేశాం అనేది ప్రజలకు వివరించి భవిష్యత్తు ప్రణాళికను కూడా ప్రజలకు తెలియజేయాలని చెప్పారు. అదేవిధంగా ప్రతిపక్ష నేతగా ఉన్న జగన్ చేస్తున్న విధ్వంసం, అదేవిధంగా దుష్ప్రచారంపై కూడా సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధానంగా డీఎస్సీపై ఇటీవల కాలంలో వైసీపీ దుష్ప్రచారం చేస్తుందని, అసలు ఏమీ జరగని దానికి జరిగినట్టుగా అభూత కల్పనలు సృష్టించడంతో పాటు ప్రజలను గందరగోళంలోకి నెట్టేందుకు ప్రయత్నం చేస్తున్నారని కూడా ఆయన వ్యాఖ్యానించారు. గట్టిగా కౌంటర్ ఇచ్చిన తర్వాత తోకముడిచారు. కానీ ఇప్పటికీ కూడా వాళ్ళ పత్రిక ఇష్టం వచ్చినట్టు రాస్తున్నారు. ఇదే సమయంలో అక్కడికి వచ్చిన విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్ని కూడా మీరు ఎంత వివరణించాక కూడా వాళ్ళు అభూత కల్పనలు రాస్తుంటే మీరు ఏం చేస్తున్నారని కూడా ప్రశ్నించారు. అయితే దానికి సంబంధించి తాము వివరణ ఇచ్చాము అని చెప్పిన తర్వాత వెంటనే క్రిమినల్ ప్రాసిక్యూషన్ స్టార్ట్ చేయాలి అని కూడా సీఎం అక్కడికక్కడే ఆదేశాలు ఇచ్చారు. ఎవరైతే ఈ విధంగా ప్రచారం చేస్తున్నారో వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో కూడా వదిలిపెట్టవద్దు అని చెప్పారు. మీడియా ఒకసారి వివరణ ఇచ్చిన తర్వాత ఆ వివరణతో సంతృప్తి చెందకపోతే దానిపై మళ్ళీ మాట్లాడాలే కానీ ఇష్టం వచ్చినట్టు గతంలో ఏదైతే చేశారో మళ్ళీ అదే దుష్ప్రచారం చేస్తుంది అని కూడా సీఎం వ్యాఖ్యానించారు. ఇదే సమయంలో మన రాజధాని రైతులను కొంతమంది తమ పార్టీకి సంబంధించిన వాళ్ళని పోగేసుకొని జగన్ అక్కడ సమావేశం ఏర్పాటు చేసి మీకు భవిష్యత్తులో న్యాయ సహాయం కావాలంటే ఆ ఖర్చులు తానే భరిస్తానని చెప్పడంపై కూడా సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటువంటి దుష్ప్రచారం చేసే గతంలో 3 రాజధానులు అంటే అతన్ని నమ్మకుండా చివరికి అతనికి ఎక్కడా కూడా 3 రాజధానులు అన్న విశాఖపట్నంలో కానీ, లేకపోతే శాసన రాజధాని అన్న అమరావతిలో కానీ, న్యాయ రాజధాని అన్న కర్నూలులో కానీ ఎక్కడా కూడా అతనికి ప్రజలు అనుకూలంగా తీర్పు ఇవ్వాల. అయినప్పటికీ కూడా ఇంకా సిగ్గు లేకుండా మ్యావిగన్ పేరిట మళ్ళా ప్రచారం చేయడం ప్రారంభించారు. అందువల్ల వీటన్నిటి పట్ల అప్రమత్తంగా ఉండాలి అని కూడా సీఎం చెప్పారు. జగన్ చేస్తున్న దుష్ప్రచారాన్ని రాష్ట్ర ప్రజలతో పాటు రాజధాని రైతులు కూడా నమ్మటం లేదని, ఇతన్ని గతంలో నమ్మి 2019కి ముందు నమ్మి మోసపోయామని రాజధాని రైతులకు ఇప్పటికే గ్రహించారు అని కూడా సీఎం వ్యాఖ్యానించారు. రాజధానిపై దుష్ప్రచారం చేస్తున్నారు అని సీఎం చెప్పిన వెంటనే మొన్న సీఎం దగ్గరికి వెళ్ళిన ఒక రైతు, నేలపాడుకు చెందిన ఒక రైతు ఆ మరుసటి రోజే నిన్న నేలపాడులో సిఆర్డీఏ కార్యాలయానికి వచ్చి అక్కడ సబ్ కలెక్టర్కి తన ల్యాండ్ పూలింగ్ ద్వారా ఇచ్చారని మంత్రి నారాయణ సీఎంకి వివరించారు. అందువల్లనే రైతులు నమ్మట్లేదు అని చెప్పి తాను చెబుతున్నానని కూడా సీఎం చెప్పారు. ఇదే విధంగా వైసీపీ చేస్తున్న దుష్ప్రచారానికి అక్కడికక్కడ చెక్ పెట్టాలని కూడా సీఎం మంత్రులకు ఆదేశాలు జారీ చేశారు. 2 సంవత్సరాల్లో మనం చేపట్టిన విజయాలతో పాటు గతంలో జగన్ మద్యపాన నిషేధం కానీ, లేకపోతే తన అధికారంలోకి వస్తే కరెక్ట్గా 2 నెలల్లో ఓపీఎస్ తీసుకొస్తానని చెప్పిన అంశాలు కానీ, ఇటువంటి అంశాలు ఏవైతే హామీలు ఇచ్చి ఆయన చేయలేదో అటువంటి విషయాన్ని కూడా ప్రజలకు గుర్తు చేయాలని, అదేవిధంగా ఆయన చెప్పిన అమ్మఒడి ఇంట్లో ఎంతమంది పిల్లలుంటే అంతమందికి ఇస్తానని చెప్పి కేవలం తల్లికి మాత్రమే అమ్మఒడి ఇచ్చి చేతులు ముడుచుకున్న వైనాన్ని కూడా ప్రజలకు తెలియజేసి ఇప్పుడు మనం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత
వాళ్ళు ఏ విధంగా మనం ఇచ్చిన హామీలు ఏంటి, మనం ఏ విధంగా అమలు చేస్తున్నాం, తల్లికి వందనం ఇంట్లో ఉన్న పిల్లలందరికీ ఎలా ఇస్తున్నాం, ఇవన్నీ కూడా ప్రజలకు వివరించాలని కూటమి ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలన్నిటినీ కూడా ప్రజలకు వివరిస్తే ప్రజలు అర్థం చేసుకుంటారు అని కూడా చెప్పారు. అదేవిధంగా అగ్రిగోల్డ్కు సంబంధించిన సమస్యలపై కూడా కేబినెట్ సబ్ కమిటీ వేయాలని చెప్పి తాను చెబితే 2 నెలలు అయినప్పటికీ ఎందుకు చర్యలు తీసుకోలేదని ఆయన అధికారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అగ్రిగోల్డ్కు సంబంధించిన కేసులు ఏవైతే ఉన్నాయో ఆ కేసులన్నిటినీ కూడా సత్వరమే పరిష్కరించేందుకు 31 మంది అదనపు సిబ్బందిని కూడా మంజూరు చేస్తూ ఈరోజు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ సమస్యలపై అగ్రిగోల్డ్ బాధితుల సమస్యలను వెంటనే పరిష్కరించాల్సిన అవసరం ఉంది అని కూడా సీఎం స్పష్టంగా చెప్పారు. కేబినెట్ సబ్ కమిటీని వెంటనే నియమించి ఆ కేబినెట్ సబ్ కమిటీ తీసుకునే నిర్ణయాల ఆధారంగా ఉన్నతాధికారులంతా కూడా తగిన చర్యలు తీసుకోవాలని, వాళ్ళ సమస్యలు ఎట్టి పరిస్థితుల్లో 6 నెలల్లో పరిష్కరించాలి అని కూడా సీఎం ఆదేశించారు. సబ్ కమిటీ వేయాలని తాను చెప్పినప్పటికీ కూడా ఈ రోజు వరకు మీరు ఎందుకు చర్యలు తీసుకోలేదని మంత్రులని అదేవిధంగా అధికారులను కూడా సీఎం నిలదీశారు. శంకరి. రైట్, థ్యాంక్ యూ రామారావు.